హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ వింత పావుకోళ్ళు. ఈ కథను రచించిన వారు డి సుశీలా రాణి గారు. అలహాబాద్ నుంచి 1950 సంవత్సరంలో చందమామ సంచికలో వెలువడిన కథ అండి ఇది. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? పూర్వకాలమందు నాగన్న అనే చెప్పులు కుట్టేవాడు ఒకడు ఉండేవాడు. వాడు పుట్టు పేద కానీ న్యాయవంతుడు, మంచి పనివాడు. నాగన్న చేతిలో ఒక చెప్పుల జత కుట్టి ఇచ్చినా, అతడు ఒక జోడు మరమ్మత్తు చేసి ఇచ్చినా అది ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేది. అయితే ఇంత నాణ్యంగా జోలు తయారు చేయటం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది, కానీ జీవనానికి మాత్రం లోపం కలిగింది. ఏమంటే ఒకసారి నాగన్న వద్ద కొన్న జోడు తరతరాలు మన్నుతూ ఉండటం చేత మళ్ళీ ఎవళ్ళు కొనవలసిన అవసరం లేకపోయేది. అతను తయారు చేసిన జోళ్ళు అమ్ముడుపోక నిలవ ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు. కనుక చేతిలో డబ్బు ఆడక అతనికి జీవనం గడవడం కష్టమైపోయింది. ఏమిటా దారి దేవుడా అని ఒకనాడు నాగన్న విచారిస్తూ ఉండగా అతని కొట్టిలోకి ఒక పొట్టి మనిషి మరమ్మత్తు కోసమని ఒక జోడు పట్టుకొచ్చాడు. ఎవడైనా కొట్టులోకి వస్తాడా, ఒక కాణి డబ్బు దొరుకుతుందా అని ఆత్రంతో కనిపెట్టుకున్న నాగన్న నిమిషంలో ఆ జోడు చక్కగా బాగు చేసిచ్చాడు. పొట్టివాడు చాలా సంతోషించి పావుకోళ్ళు ఆకారంగా ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి, ₹1,00,00,000 ఇచ్చినా వీటిని నువ్వు ఎవ్వళ్ళకి అమ్మవద్దు సుమా అని హెచ్చరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతని సలహా ప్రకారం నాగన్న ఆ షాపులో కోళ్లను కిటికీలో అందరికీ కనపడేటట్టు చక్కగా అమర్చాడు. అలా అమర్చిన క్షణం నుంచి నాగన్న కొట్టుకు జనం పట్టకుండా వచ్చి జోళ్లు కొనుక్కుపోతూ వచ్చారు. ఇదంతా ఆ పావుకోళ్ల మహత్యమే కదా అని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు. ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతున్నది. క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది. తను ఒక్కడి వల్ల కాక అతను తనకి మరొక 3 పనివాళ్లను పెట్టుకోవాల్సి వచ్చింది. జీవితంలో ఇంత మార్పు వచ్చినా నాగన్న తనకు అంత అదృష్టం తెప్పించిన పావుకోళ్లను మాత్రం అమ్మక వాటిని దేవుణ్ణి కొలిచినట్టు కొలుస్తూ ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గుర్రపు సారటులో నాగన్న కొట్టు ముందరగా వెళుతూ ఉండగా రాకుమారి ఆ పావుకోళ్లను చూసి అవి కావాలని కోరింది. రాజు సారటు దిగి వచ్చి, ఒరే అబ్బి, ఆ పావుకోళ్ళ జత ఇలావ్వు అన్నాడు. ప్రభు, ఇవి అమ్మేవి కావు, కావాలంటే సరిగ్గా అటువంటివే మరొక జత తయారు చేసి 1 గంటలో ఏలిన వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న. కానీ రాకుమార్తె అవే కావాలని పట్టుబట్టింది. చివరకు ఏమైతేనేమి, ఇష్టం లేకపోయినా 1000 వరహాలకు నాగన్న ఆ పావుకోళ్ళని అమ్మివేయవలసి వచ్చింది. నాగన్నకు ఇయ్యటానికని రాజు తన సంచిలో చేయి పెట్టి సొమ్ము తీయబోతే ఉండేంతలో అప్పటికప్పుడే పావుకోళ్లలో కాళ్ళు దూర్చిన రాకుమారి కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది. అదేమిటా అని అందరూ అటువైపు చూసే వరకు ఆ పావుకోళ్ళు వాయు వేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకుపోతున్నాయి. నన్ను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆమె గోల పెడుతున్నది. రాకుమారి గుమ్మం దాటింది, వీధులు దాటింది, ఎక్కడికో వెళ్ళిపోతున్నది. చేసేదేమున్నది? రాజు వెంబడి నాగన్న, అతని వెంట పానివాళ్ళు 3 గబగబా పరిగెడుతూ రాజుగారి సారటివాడు గుర్రాలను దౌడు తీయించి రాకుమారిని పట్టుకోవాలని యత్నించాడు. ఇంతమంది రోజుకుంటూ రొప్పుకుంటూ పరుగులెత్తినా రాకుమారిని పట్టుకోలేకపోయారు. చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమై మరి కనబడలేదు. రాకుమారిని వెతికి తీసుకురమ్మని రాజు దేశాలకు నౌకర్లను పంపించాడు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ లాభం లేకపోయిందంటూ వెనక్కి తిరిగి వచ్చేశారు. అప్పుడు రాజు తన కుమార్తెని ఎక్కడ ఉన్నదో కనుక్కున్న వాళ్ళకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చి వేస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని కూడా ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేకపోయారు. కానీ నాగన్న వద్దనున్న పనివాళ్లలో తిన్నడనే వాడొకడు ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళి, రాకుమారిని నేను తీసుకురాగలను అని నిబ్బరంగా చెప్పి బయలుదేరాడు. తిన్నడు పోయి ఒక మహారణ్యం చేరుకునే వేళకు చంద్రోదయం అయింది. అక్కడ 3 యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తున్నారు. ఆ కుక్క చూపులకి చిన్నదే, కానీ దానిని వారు ఎంతగా పట్టిలాగినా భూమి నుండి ఊడి రావడం లేదు. ఇంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే వాళ్లకు ప్రాణాలు జయించి వచ్చినాయి. తమకు సహాయపడమని వారు అతన్ని బతిమలాడారు. అప్పుడు తిన్నడు కుక్కను చూసి దాని కాలికి గాయం తగిలిన సంగతి గ్రహించాడు. వెంటనే తన దోతి చించి ఆ పేలికతో కుక్క కాలికి కట్టుకట్టేసరికి అది తోకాడించుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నడిని నాకటం ప్రారంభించింది. ఇది చూసి యక్షులు ఆశ్చర్యపోయారు.
తిన్నడు గొప్ప మంత్రగాడే ఉంటాడని యక్షులు నిశ్చయించుకుని అతన్ని కుక్కను కూడా తమ రాజు వద్దకు తీసుకుపోయారు. జ్ఞాని, వృద్ధుడు, దయామయుడు అయిన యక్షరాజు తిన్నడిని అనేక విధాల సత్కరించాడు. తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరికం లేకుండా చెప్పే వరకు, అబ్బాయి నీకు జయం కలుగుతుంది అని ధైర్యం చెప్పి యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతని వెంట సాయం పంపడానికి వాగ్దానం చేశాడు. యక్షరాజు వాగ్దానం ప్రకారం మరునాడు ఉదయమే ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట పడ్డాడు. చిన్న కుక్క కూడా బిలబిలమంటూ తిన్నడిని నాకుజుచ్చింది. వారు బయలుదేరి యక్షుడి సలహా ప్రకారం రాకుమారి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి ముందు ఒక మంత్రకత్త వద్దకు వెళ్ళారు. మంత్రకత్త శాస్త్రాలు తిరగవేసి, అబ్బాయి ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశన ఒక చిట్టడివి ఉన్నది. ఆ చిట్టడివి అడ్డు తగలటం చేత మీ రాకుమారి అక్కడ చిక్కుకొని ముందుకు పోలేక నిలిచిపోయింది. అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్ళు ఆమెను ఎత్తుకుపోతాయి, జాగ్రత్త అన్నది. అట్టయితే అమ్మా, మేము రాకుమార్ని తిరిగి తీసుకురాగల ఉపాయం ఏమిటి అని వేడుకునే వరకు ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కుక్క కాలికి రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటి వల్లే నడిచింది. తర్వాత మంత్రకత్తె మంత్రాలు పఠించి రాట్నంలోంచి ఒక నూలు పోగు తీసి ఇచ్చి దానిని ఉపయోగించాల్సిన విధానం చెప్పింది. తిన్నడు యక్షుడు పోయి చిట్టడివి కనుక్కొని అక్కడ తుప్పలోకి తగులుకుని నిలిచిపోయిన రాకుమార్ని చూశారు. ఆమెను చూడగానే చిన్న కుక్క పరిగెత్తుకుపోయి రాకుమార్ని నాకటం ప్రారంభించింది. తన కుక్క ఇన్నాళ్లకు మళ్ళీ కంటబడినందుకు మురిసిపోయి రాకుమారిని దాన్ని ముద్దాడుజొచ్చింది. ఆ సమయంలో అదును చూసి తిన్నడు తను పట్టుకు వచ్చిన నూలు పోగు రాకుమారి పాదాలకు అడ్డుగా పావుకోళ్లకు తగిలేటట్టు పడేసి మంత్రగత్తె ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు. తక్షణమే ఆ పావుకాళ్ళు రాకుమారి పాదాల నుండి ఊడి యువతలకు వచ్చి మరి కనపడకుండా పోయినాయి. ఇంతకాలానికి ఆ పావుకోళ్ల బాధకు తనకు తప్పింది కదా అని రాకుమారి సంతోషించి తిన్నడి ధైర్య సాహసాలకు కార్యదీక్షకు ఎంతో మెచ్చుకున్నది. అతనినే తన భర్తగా చేసుకోవాలని కూడా తన మనసులో నిశ్చయించుకున్నది. అప్పుడు అందరూ కలిసి కోటకి వెళ్లే వరకు మళ్ళీ తన కూతురు కంటపడినందుకు రాజు అపరానందభరితుడై తిన్నడిని అనేక విధాల కొనియాడారు. తరువాత రాకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపే వరకు, ఇంత చేసి చెప్పులు కుట్టేవాడికిచ్చి పెళ్లి చేస్తే లోకం విడ్డూరంగా ఉంటుందని చెప్పి రాజుకి ఆ ఏర్పాటు ఇష్టం లేకపోయింది. ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూసి, అమ్మాయి వీడు వట్టి బికారివాడు, ఇటువంటి వాడిని పెళ్లాడితే లోకం నవ్విపోతుంది అని కూతురికి నచ్చజెప్పి చూశాడు. అక్కడే ఉన్న తిన్నడు, రాజా నీవు చేసిన వాగ్దానం అప్పుడే మరిచావా? మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకువచ్చాను కదా, నీ అర్ధరాజ్యానికి నేను అర్హుణ్ణి కదా, నన్ను బికారివాడంటావేమిటి అని నిర్భయంగా అడిగాడు. రాజు తన తొందరపాటుకి పశ్చాత్తాపడి మన్నించమని తిన్నడిని వేడుకున్నాడు. తర్వాత అతి వైభవంగా రాజకుమారికి తిన్నడికి వివాహం జరిగింది. ఆ వివాహానికి యక్షరాజు మంత్రకత్తె వచ్చి దంపతులను ఆశీర్వదించారు. పుట్టి పేదవాడైన తిన్నడు ఇప్పుడు రాకుమార్ని కాకుండా రాజలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.